ఏలూరు జిల్లాలో ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులమంటూ బెదిరించిన నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులమని చెప్పి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న కిలాడి ముఠాను అరెస్ట్ చేశారు. ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అంటూ మాయ మాటలు చెప్పి వ్యాపారులను బురుడీ కొట్టించడంలో వీళ్లకు సాటని ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఏలూరు మండలం కొత్తూరు సుందర కాలనీలో కర్రీ పాయింట్ నిర్వహిస్తున్న అప్పలనాయుడిని బెదిరించి అతని నుంచి 10,000 వసూలు చేశారు. జరిగిన ఘటనపై బాధితులు పోలీసులు ఫిర్యాదు చేయగా ముఠా ఆగడాలు బయటపడ్డాయి. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 2 బైకులు స్వాధీనం చేసుకున్నారు. మనకు తెలియదు. బుక్కరి దేవి ప్రసాద్ ఫుడ్ ఇన్స్పెక్టర్లు మేమని చెప్పి అతని షాప్లో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి కొద్దిగా వేరే కలర్ అవన్నీ కలుపుతున్నాడని చెప్పి లైసెన్స్ లేవని చెప్పి అతన్ని బెదిరించి 10,000 రూపాయల వరకు డిమాండ్ చేయడం జరిగింది. అంతలో డిమాండ్ చేసి అతని దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరిగింది. తర్వాత అతనికి అనుమానం వచ్చి వెరిఫై చేసుకుంటే వాళ్ళు ఫుడ్ ఇన్స్పెక్టర్లు కాదని చెప్పి తేలింది. తర్వాత అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ స్టేషన్లో ఉన్న ఎస్ఐ గారు రాజారెడ్డి గారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరిగింది. అది సిఐ గారి ఆధ్వర్యంలోన దర్యాప్తులో తేలింది ఏమంటే ఒక 4 వ్యక్తులు ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్లు అని చెప్పి అతని దగ్గర నుంచి డబ్బు వసూలు చేసినట్టుగా